నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని ఊటకూరు గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ వారు అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఆర్డీఓ నాగసంతోష్ అనూష మరియు ప్రాంతీయ కాలుష్య నివారణ జిల్లా అధికారి అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు యూన్జీఓల నుండి అభిప్రాయాలను సేకరించారు. సైదాపురం మండలంలోని ఊటకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ అనుమతుల కొరకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజల నుండి మరియు యుఎన్జీల నుండి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం నెల్లూరు జిల్లా ఆర్డీఓ నాగసంతోష్ అనూష మాట్లాడుతూ వెంకటకృష్ణ కంపెనీ వారు ఊటకూరు గ్రామంలోని 399 సర్వే నంబర్లో 24.476 హెక్టార్లలో చేపట్టే తమ మైనింగ్ క్వాడ్స్ పాల్వర్ల అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకోగా దానిలో భాగంగా పరిధిలోని ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ప్రజల అభిప్రాయాల మేరకు మాత్రమే ప్రభుత్వ మైనింగ్ పనులు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామస్తుల అభిప్రాయాలను వీడియో రికార్డు చేశామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల మేరకు అలాగే ప్రజాభిప్రాయం సేకరణకి అనుగుణంగా తగ్గ అనుమతులు మంజూరు చేస్తుందని, ఊటకూరు గ్రామ ప్రజలకు అవసరమైన సదుపాయాలు కూడా యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, ఎస్ఐ క్రాంతి కుమార్, ఆర్ఐ ప్రదీప్ మరియు గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేసినటువంటి పత్రికా సోదరులకి, నాతోటి ఎన్జిఓస్కి, గ్రామస్తులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా మన ఆఫీసులో వచ్చారు మేడం, మన ఆఫీసులో వచ్చారు. ప్రజల్ని కూడా లోపల పోనీయకుండా ప్రజా సంఘ నాయకులు వచ్చారు మేడం. అప్పుడు మేడం గారు కేసు ఇచ్చారు. అప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ ఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఒక కేసు పెట్టారమ్మా. అంతేగాని వీళ్ళ మీద ఈ మైనింగ్ సంబంధించిన వాళ్ళు కానీ యాజమాన్యం కానీ ఎలాంటి కేసులు పెట్టలేదమ్మా. నాకు శుభ్రంగా తెలుసు. కావాలి డౌట్ అయితే ఎస్ఐ గారిని కాదు మేడం. ఇంతకుముందు ఇక్కడికి వర్షం వస్తేనే పంటలు పండించుకుంటున్నారు మేడం. కావాలి వచ్చాయి, అందరూ పండించుకోవాలని చూస్తున్నారు. భూమి ఖాళీగా ఉంది. చెప్పిన వాళ్ళు గ్రామస్తులు కాదు, మేము అందరం చెప్పండి. ఏంటైతే మీ ప్రాబ్లం ఏదో చెప్పుకో. తప్పు నా ప్రాబ్లం కూడా చెప్తాను మేడానికి అమ్మ. అది ఆమె ఇష్టం. అయితే మీ ప్రాబ్లం కూడా చెప్పుకో. చేయగలిగిందైతే చేస్తాం, లేకుండా పని. మీ ప్రాబ్లం చెప్పు. గ్రామస్తులు కాదు అమ్మ, మేమందరం గ్రామస్తులమే. ఎలాంటి పని లేదు. మేమందరం గ్రామస్తులమే. అందరిది ఊరే. అందరిది ఊరే. గ్రామస్తులే కానీ దీని విషయం మీద ఆల్రెడీ ముందు కేసులు పాపం ఎన్నో కోట్లు వాళ్ళు ఇచ్చి ఏడ తెచ్చి పెడతారో ఆదాయం వస్తే తీసుకుంటారో, నష్టం వస్తే ఇబ్బంది పడిపోతుంటారమ్మా. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అనుమతులు ఇవ్వండి, ఇట్టోళ్ళని ప్రోత్సహించండి. మైనింగ్ రంగాన్ని కూడా డెవలప్ చేయమని మేము పదే కోరుకుంటున్నామమ్మా. పోతే అమ్మా, ఇక్కడ మాట్లాడకూడదని తెలుసు. మీ దీనికి సంబంధించిన సబ్జెక్టు కాదమ్మా ఆర్డీఓ గారు. ఇక్కడ ఒక నోషనల్ నెంబర్ అని మా రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నామ్మా. మా తహసీల్దార్ గారు రాసి పంపిస్తుండ్రు. అవి మీ ఆఫీసులోనే ఆగిపోతున్నాయి. కొంచెం వాటిని మమ్మల్ని తొందరగా రిమూవ్ చేస్తే మా తహసీల్దార్ ఏం పొరపాటు లేదమ్మా. మేము బావడం రాసి పంపిస్తుంది. మీరు కొంచెం వాటిని తొందరగా పంపిస్తారని పదే కోరుకుంటూ, ఈ సభలో ఆ సబ్జెక్ట్ని ఎత్తరించిన దానికి నన్ను అన్నిగా భావించకుండా క్షమించి అని మరీ కోరుకుంటున్నా తల్లి. నా పేరు బాలాజీ, మా తురిమెర్ల. ఇక్కడ వచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక్కడ మైన్ పెట్టడం వల్ల మాలాంటి చాలామందికి కూడా ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా పర్యావరణానికి తగ్గ జాగ్రత్తలు కూడా ఇక్కడ చెట్లు కూడా నాటుతాము. గవర్నమెంట్ విధించిన రోడ్డులోనే రహదారుల్లోనే వాహనాలు పోతాయి. అదేవిధంగా చాలామంది పేదవాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది. 50 మంది వరకు కూడా ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి అధికారులు
అందరూ కూడా సహకరించి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పెద్దలను కోరుతున్నాను. నా పేరు తక్కెళ్ళపాటి దశరథ రామయ్య. నేను ఈ ఊరు మాజీ సర్పంచిని. మాది గ్రామేను, మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం అయినా మైనింగ్తో అనుబంధమైనటువంటి కుటుంబం మాది. తర్వాత మన నెల్లూరు ఆర్డీఓ గారికి మరియు పర్యావరణ అనుమతులు అధికారి గారికి, మా సైదాపురం తహసీల్దార్ మేడం గారికి, మా సైదాపురం ఎస్ఐ గారికి, మా గ్రామ ప్రజలకు, ఎన్జిఓ గాళ్ళకి మరియు పత్రికా విలేకరులకు, మా సైదాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారికి, మా యొక్క రెవెన్యూ సిబ్బందికి, మా గ్రామ ప్రజలకు, మా తోటి మిత్రులకు అందరికీ మా యొక్క నమస్వాంజలు. ఈ మైన్ ఏమి ఈ రోజుది కాదు. ఇది దాదాపుగా నాకు తెలిసి నాకు దాదాపు 70 సంవత్సరాలు ఉంటే ఈ మైన్ ఇంత ముందు 50 సంవత్సరాల ముందు నుంచే ఈ మైన్ జరుగుతున్నట్టు నాకు బాగా అనుమతి తెలుసు. ఎందుకంటే ఈ ఊరు సర్పంచి మా నాయన, అంతకుముందు కూడా మా తాతగారు కూడా ఉన్నారు. మహబూబ్ఖాన్ సాహిబ్ అని ఆయన చేశాడు. తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా ఈ మైన్ చేశారు. ఇంత ముందంటే ఇవన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చిందే కానీ ఈ మైన్కి గత చరిత్ర, ఘనమైన చరిత్ర ఉంది ఈ మైన్కి. దీనికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పోతే దీనికి ముందుగా ఈ మైనింగ్ రంగానికి వాళ్ళు మైన్ ఓనర్స్ అందరూ కూడా మా గ్రామాన్ని సహకరిస్తున్నారు. మా గ్రామాన్ని ఇబ్బంది పెట్టడం లేదు. మమ్మల్ని అందరినీ కూడా బాగానే చూసుకుంటున్నారు. మాకు ప్రతిది కూడా ఇంతకుముందు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారు, కానీ ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా మేము ఊర్లో చిన్న తిరణాలు చేయాలన్నా, రోడ్డు వేయాలన్నా, ఏదైనా మైనింగ్ ఓనర్ కాడికి పోవాల్సిందే, మైనింగ్ ఓనర్ ఇవ్వాల్సిందే. మైనింగ్ ఓనర్ ఇస్తేనే మేము కార్యకలాపాలు చేసేవాళ్ళని. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యవసాయానికి కూడా ఆయన పెద్ద ఆదరణ ఉండేది కాదు. కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు కూడా అధికారులు కూడా మీకు కూడా విన్నపోమ్మా, మీరు ఈ యువ పారిశ్రామికవేత్తలు, ఈ పిల్లకాయలు కొత్తగా వచ్చిన వాళ్ళు, వీళ్ళని ప్రోత్సహించండి, వీళ్ళకి అనుమతులు ఇవ్వండి. ఇంకా కూడా మీ చేయూతనిచ్చి మీ చేసిన సహాయం చేసి ఇట్లాంటి వాళ్ళు కొంతమందిని ప్రోత్సహిస్తే మా గ్రామానికి కానీ, గవర్నమెంట్కి కానీ, మా ప్రజలకు కానీ ఏ చిన్న మైలు జరుగుతుందన్నా కానీ 100 మందికి ఉపాధి కల్పిస్తారు. అందులో ఈ 100 మందికి అటుంచి తర్వాత దీనికి అనుబంధ రంగం ఉంటుందమ్మా. బార్బర్ షాప్ కాడి నుంచి, టీ అంగటి కాడి నుంచి, టిఫిన్ అంగటి కాడి నుంచి, గోతాల కాడి నుంచి. నా పేరు సర్వేపల్లి అంకయ్య. నేను ఒక ఎన్జిఓ ఫీల్డ్లో 30 ఇయర్స్ నుంచి కూడా ఎన్జిఓ ఫీల్డ్లో పనిచేసినటువంటి వ్యక్తిని, అసంఘటిత కార్మికుల పైన పనిచేసినటువంటి వ్యక్తిని. అయితే ఈరోజు గౌరవనీయులు శ్రీ ఆర్డీఓ మేడం గారికి, మన ఎన్విరాన్మెంట్ ఈఈ గారికి, ఇక్కడ వచ్చినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ అధికారులకు కానీ, మా ఎన్జిఓస్కి కానీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ మైనింగ్ల వల్లే ఎక్కువ మాకు పంట సౌకర్యాలు కూడా తక్కువే ఉన్నా కానీ ఎక్కువ మైనింగ్ల మీదనే ఆధారపడి జీవనాధారం చూసుకుంటున్నారు. వాళ్ళే పోషిస్తున్నారు మైనింగ్ యజమాని వారు. కానీ వాళ్ళకి ఇప్పుడు పర్యావరణం మీద కూడా మనకు చెట్లు అనేది కూడా, రైతాంగం ఉన్న చెట్లన్నీ కూడా తెగ నరికేసి పారేసుకుంటున్నారు. ఈరోజు కాలుష్యం కూడా చాలా తగ్గిపోయింది. కాబట్టి మైనింగ్ యాజమాన్యం వారు రహదారులు, రోడ్డు సైడ్ల పక్కల మొక్కలు నాటించాలని, ఈ మొక్కల కంటే 2000 మొక్కల దాకా కూడా నాటించాలనేది కూడా నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకించి ఇక్కడ ఏదైనా చూసుకున్నటువంటి పనులు కల్పించే ఉపాధి స్థానికులుగా కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక తెలియపరుచుకుంటూ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ పరంగా అనుమతులు ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. మైనింగ్ కంపెనీ వాళ్ళకి మీరు ఆ రోడ్ ఏదైతే ప్యాచ్ ఉందో అది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి పెట్టి దాని బదులు ఎలానో మనమే సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది వేస్తే గ్రామస్తులకి మీకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఏదైతే ప్లాంటేషన్ గురించి ఎన్జిఓ మిత్రులు కూడా అన్నారో, మేము వెంకటాచలంలో అదే చేసాం. ఏం చేసామంటే ఇప్పుడు మనకి మొక్కలు అనేవి యూజువల్గా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, బట్ అలాంటి పంట అనేది ఇక్కడ లేదు నెల్లూరులో. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం అది ట్రీ శాంపిల్స్ కావాలంటే అది నేను ఇప్పించాను. వెంకటాచలంలో అదే చేసాం. సో మీరు కూడా ఏదైనా అలాంటి కావాలంటే నేను ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ శాంపిల్స్ అనేది మీకు ఇచ్చేస్తాను. మీరు ఏదైతే ఒక ఎన్జిఓ మిత్రులు చెప్పారు అందులో ఉన్న గ్రామస్తులు ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్గా పెంచడం కానీ, ఎందుకంటే మొక్కలు నాటడం కాదు తర్వాత చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. మా ఆర్డీఓ ఆఫీస్ చుట్టుపక్కల కూడా చేసాం, కానీ కొన్ని మొక్కలు మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. సో రెస్పాన్సిబిలిటీ అనేది మనం గ్రామస్తులకి ఇవ్వచ్చు. అండ్ సర్పంచ్ గారు చెప్పినట్టు మైనింగ్ అబ్జెక్షన్ మాత్రం ఏం రాలేదు. ఆ నీడ్స్ అనేవి మెడికల్ క్యాంపింగ్ ఎప్పటికప్పుడు, బికాజ్ ఈ డస్టింగ్ వీటి అన్నిటికీ ఏదైనా లంగ్స్ ఇష్యూస్ ఏమైనా ఉండవచ్చు. సో అలాంటివన్నీ మీరు రెగ్యులర్గా ఆర్గనైజ్ చేయాలని. అండ్ 50 మెంబర్స్ ఏదైతే ఉన్నారో ఈ గ్రామస్తులే ట్రై చేయండి. బికాజ్ గూడూరు ఉన్నారు, రాపూర్ అండ్ మిగతా తిరుపతి జిల్లా, వెంకటగిరి చాలా దగ్గర. కానీ ఈ గ్రామస్తులు ఇస్తే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నేను ముత్తుకూరులో కూడా చూశాను.
పాలెం విలేజెస్కి ఆ సేల్ కంపెనీ వాళ్ళు, అదాని కంపెనీ వాళ్ళు వాళ్ళని తీసుకోవడం వల్ల ఆ గ్రామస్తులు కూడా ఏదో ఒక జీవనోపాధి కోల్పోకుండా కంటిన్యూ అవుతారు. మీకు కూడా సబ్సిక్వెంట్గా సపోర్ట్ అనేది గ్రామస్తుల నుంచి ఎప్పుడు ఉంటుంది. సో నేను ఇది అబ్జర్వ్ చేశాను. అండ్ ఇదే మీరు ఏదైతే మాట్లాడారో ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే కొన్ని ఏదైతే అబ్జెక్షన్స్ రేస్ చేశారో ఇది అవుట్ ఆఫ్ లీగ్ అండి. రెవెన్యూ ఇష్యూస్ని ఇప్పుడు ఉన్న మైనింగ్ ఇష్యూస్ని కలపొద్దు ఏదన్నా. అండ్ సర్పంచ్ గారు మీరు ఏదైతే నౌషల్ ఖాతా గురించి చెప్పారో అవన్నీ కూడా మన డివిజన్ అన్నిటికి సంబంధించి మనం కలెక్టరేట్ పంపించాము. కలెక్టరేట్ నుంచి వెనక్కి ఒక ప్రొఫార్మాలో నింపి పంపించమన్నారు. అది పంపించేస్తే అది సాల్వ్ అయిపోతుంది, ఇష్యూ లేదు. నౌషల్ ఖాతా రెగ్యులర్ ఖాతా అయిపోతుంది. సో ఇది నా వంతు నుంచి. అండ్ ఏమన్నా మాట్లాడతారా కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చారు, కవరేజ్ బాగా ఇచ్చారు.